ఇంటింటి గృహలక్ష్మి. నేటి ఎపిసోడ్లో ఏమైందో ఇప్పుడు చూద్దాం. జాబ్ విషయంలో నందుకి బాగా ఎక్కిస్తుంది లాస్య. అందర్నీ తానే పోషిస్తున్నానని తులసి అహంకారం చూపిస్తుందని, ఆమె అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే నువ్వు జాబ్ సాధించాలి నందు, తులసి నోరు మూయించాలని చెప్తుంది. ఇక తులసి అత్తమామలకు టీ పట్టుకుని వస్తుంది తులసి. నీ ఆరోగ్యం బాలేదు కదమ్మా, మా పనులు నీకెందుకు, నీతో సేవలు చేయించుకోవడానికి ఇక్కడికి తీసుకురాలేదమ్మా అని అంటారు అనసూయ పరందామయ్యలు. మీకు సేవలు చేస్తేనే నాకు సంతోషం మావయ్య, నాకు దయచేసి అడ్డుపడొద్దని అంటుంది తులసి. ఇక ఇంతలో నందు వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. అప్పుడే సీన్లోకి వస్తుంది లాస్య. ఒళ్ళు మొత్తం కనిపించే డ్రెస్లో అందరి ముందుకు వచ్చి, నందు, ప్రోటీన్ షేక్లో పౌడర్ ఎంత కలపాలి, వాటర్ ఎంత కలపాలి అని అడుగుతుంది. నందుతో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా లాస్య డ్రెస్ వైపే చూస్తూ ఉండిపోతారు. ఇక పరందామయ్య అయితే ఆమె డ్రెస్ని చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో అనసూయ లాస్యకి చివాట్లు పెడుతుంది. చూసావరా నందు, ఇక్కడ ఘోరం చూడలేక తల వంచుకుని వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. బెడ్రూమ్లో వేసుకునే డ్రెస్తో ఇలా నలుగురిలోకి వచ్చేయడమేనా? నీ పెళ్ళం కట్టుకునే డ్రెస్ కంటే మన ఇంట్లో వాడే టవల్ పెద్దగా ఉందని అంటుంది. దీంతో లాస్య, మీ ప్రాబ్లం నా డ్రెస్ గురించా? ఇది లండన్ నుంచి తెప్పించా, చాలా కాస్ట్లీ అని అంటుంది. ఇంతలో తులసి కల్పించుకుని, అత్తయ్య అనేది నీ డ్రెస్ బాలేదని కాదు అంటూ కహాని మొదలు పెడుతుంది. దీంతో లాస్య, ఆడపిల్లలకి తనకు నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ ఉండాలని అంటుంది. స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ సందర్భాన్ని బట్టి వేసుకునే డ్రెస్ ఉండాలి. నిద్రపోయేటప్పుడు పట్టుచీర కట్టుకోరుగా, ఏ డ్రెస్ వేసుకున్నామని కాదు, ఎక్కడ వేసుకున్నామన్నదే ముఖ్యం, ఇది తెలుసుకో ముందు అని క్లాస్ పీకుతుంది తులసి. దీంతో లాస్య రియలైజ్ అయ్యి, తెలియక తప్పు చేశాను అత్తయ్య, ఇకపై ఇలాంటి డ్రెస్ వేసుకోను, నువ్వు చెప్పొచ్చు కదా నందు, అనవసరంగా అత్తయ్య తులసితో తిట్లు తిన్నానని అంటుంది. దీంతో అనసూయ, నీ డ్రెస్తో పాటు ప్రవర్తన కూడా మార్చుకో అని చురకలేస్తుంది. అనంతరం తులసి కిచెన్లో ఉండగా నందు ఆమె దగ్గరకు వచ్చి గొడవ పడతాడు. లాస్య చేసింది తప్పే, కానీ ఆ తప్పుని సరిదిద్దే హక్కు భర్తగా నాకు, అత్తమామలుగా వాళ్ళకి మాత్రమే ఉంటుంది, నీకు ఎలాంటి హక్కు లేదు అని అంటాడు. దీంతో తులసి, ఈ ఇల్లు నాది కూడా అని మర్చిపోకండి, కుటుంబంలో అందరి మధ్య ఉండాల్సిన పద్ధతిలో ఉండాలి, కుటుంబం విలువలు తెలుసుకోవాలి అని అంటుంది. భర్తకి విడాకులు ఇచ్చిన నువ్వు కుటుంబం విలువ గురించి చెప్తావా అని నందు అనడంతో, భార్యని మోసం చేసిన మీరే చెప్పాలి, నేను అత్తయ్యను చూసి నేర్చుకున్నా, కోడలి ఎలా ఉండాలో, నా నుంచి శృతి అంకితలు నేర్చుకున్నారు, మంచి ఎక్కడున్నా నేర్చుకోవచ్చు, అహంకారం అడ్డు రాకూడదు, ఇప్పుడు లాస్య కూడా అంతే, అలాగే నేర్చుకోవాలి, లాస్యకి ప్రవచనాలు చెప్పాలని నాకు లేదు అని అంటూనే పెద్ద ప్రవచనమే వినిపిస్తుంది తులసి. నీ గురించి లాస్య చెప్తుంటే వినలేదు, కానీ నా కల్లార చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది, విడాకులు ఇచ్చాక నువ్వు సంపాదించడం మొదలుపెట్టావు, ఈ ఇల్లు నీదేనని నాన్నగారు చెప్పాక నీలో పొగరు కనిపించింది అని తులసిపై చిందులు తొక్కుతాడు నందు. మరోవైపు ప్రేమ్కి తన స్నేహితుడు ఫోన్ చేసి తన బిడ్డ ఉయ్యాల ఫంక్షన్కి ఆహ్వానిస్తాడు. అయితే ప్రేమ్ ఆ ఫంక్షన్కి రాలేనని చెప్తాడు. అది విన్న పరందామయ్య, నువ్వు వెళ్ళకపోతే రేపటి రోజున మీకు పుట్టే బిడ్డ ఫంక్షన్కి ఎవరు వస్తారా అని అంటాడు. కొంపతీసి పిల్లలు వద్దని అనుకుంటున్నారా ఏంటి? ఎప్పుడెప్పుడు మునిమనవణ్ణి ఎత్తుకుందామా అని ఆశగా ఎదురుచూస్తున్నా అని అంటాడు పరందామయ్య. దీంతో శృతి, ప్రేమ్లు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఏంట్రా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? కొంపతీసి ప్లానింగ్ అది ఇది అని పిల్లల్ని వద్దనుకుంటున్నారా? టైం రావాలని చూడడం కాదు, టైంకి కన్సీవ్ కావాలి, ముందు మీరు పిల్లల్ని కనే ప్లాన్లో ఉండండి అని చెప్తాడు పరందామయ్య. ఇక లోపలికి వచ్చిన తరువాత ప్రేమ్, శృతిలు బాధపడతారు. తులసి ఇబ్బందుల నుంచి గట్టెక్కే వరకు పిల్లల్ని కనకూడదని, ఫస్ట్ నైట్ జరగకూడదని వీళ్ళు చేసుకున్న ప్రామిస్ని మరోసారి గుర్తు చేసుకుంటారు. వీళ్ళ శోభనం వాయిదా వేస్తే తులసి ప్రాబ్లమ్స్ గట్టెక్కడం లాంటి సిల్లీ అండ్ లాజిక్ లేని రీజన్తో వీళ్ళిద్దరి మధ్య నాటకీయత జోడిస్తున్నారు డైరెక్టర్. ఇకపోతే నందు జాబ్ కోసం ఫైల్ పట్టుకుని రెడీ అవుతాడు. పరందామయ్య, అనసూయలు పెసరట్లతో ఊరిస్తారు. నందు టెంప్ట్ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్ళేసరికి పెసరట్లు కనిపించకపోవడంతో మాకు ఎందుకు చేయలేదని అడుగుతాడు. నీ పెళ్ళాన్ని అడగరా, మా వంట మేమే చేసుకుంటామని నీ పెళ్ళామే చెప్పిందని అనసూయ అనడంతో నందు టిఫిన్ ఎందుకు చేయలేదని లాస్యను అడుగుతాడు. చివరికి లాస్య బ్రెడ్ ముక్కలు తెచ్చి నందు ఆకలి తీర్చే ప్రయత్నం చేయడంతో నందు అసహనం వ్యక్తం చేస్తాడు. ఈ సీన్ పరమ రోతగా అనిపిస్తుంది. సీరియల్ని సాగదీయడానికి ఇలాంటి పనికి మాలిన సీన్లతో నెత్తి బొప్పి కట్టిస్తున్నారు. ఇక రేపటి ఎపిసోడ్లో ఇంతకు మించిన అరాచకం మరొకటి ఉండదు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.